ఇరాన్ అమెరికాల పోరాటం మరొకసారి ఆరంభమైంది. ఈ నేపథ్యంలో మళ్ళీ నౌకల్ని వెనక్కి పంపించడం స్టార్ట్ అయింది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించినప్పటికీ ఇప్పటిదాకా హార్ముజ్ జలసంధి దగ్గర 23 నౌకల్ని అడ్డగించి వెనక్కి పంపించినట్టు అమెరికా చెప్పింది. ఇరాన్ నౌకలు ఆ దేశ సెంట్రల్ కమాండ్ ఎక్స్పోస్ట్లో ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఇరాన్ ఓడరేవులతో పాటు ఆ దేశ తీర ప్రాంతం అంతటా నౌకల రాకపోకల మీద నిషేధం పూర్తి స్థాయిలో కొనసాగుతున్నట్టు చెప్పింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 13న అమెరికా సైన్యం ఇరాన్ ఓడరేవుల దిగ్బంధానికి పాల్పడింది. ఇప్పటిదాకా ఏంటి, మిగతా షిప్స్ ఈవెన్ నిన్న కూడా మన షిప్స్కి వెనకాల పడ్డారు కదా, ఇదేం లేదు, సముద్రపు దొంగల్లా వ్యవహారమేనమాట. మన మీద వాళ్ళు, వాళ్ళ మీద మనము కాదు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుసొస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రక్రియ అయితే సాగుతోంది. ముందైతే ఇరాన్కి సంబంధించినటువంటి, అంటే ఇప్పటిదాకా ఇరాన్ ఇతర దేశాల షిప్పుల్ని వెనక్కి పంపిస్తూ గొప్పతనాన్ని ప్రదర్శిస్తే ఇప్పుడు ఇరాన్కే సంబంధించినటువంటి 24 వాణిజ్య నౌకల్ని వెనక్కి పంపించడం ద్వారా అమెరికా ఎత్తుకి పై ఎత్తు అనాలా, లేకపోతే దెబ్బకి దెబ్బ అనాలా నడుస్తోంది.